హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ప్రయాణం చేసి వచ్చాం కదండి, అలసిపోయామన్నమాట. మార్నింగ్ 6 అయింది, పడుకుని ఇంకా లేవలేదు. 4:30కి భీమవరంలో దిగిపోయామండి. ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పటికి 5:30 అయిందనమాట. వచ్చిన వెంటనే పెద్దమ్మ అందరికీ ఛాయ్ పెట్టి ఇచ్చేసింది రిఫ్రెషింగ్గా ఉండడానికి. ఈ వీడియో అయితే చాలా బాగుంటుందండి. ఈ వీడియోలో మా పెద్దమ్మ వాళ్ళ హోమ్ టూర్, అలాగే ముఖ్యంగా పద్దాల వెంకమ్మ టెంపుల్ అయితే మొత్తం చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ వరకు వచ్చేస్తుందండి. ఫస్ట్ అయితే మా పెద్దమ్మ హోమ్ టూర్ అయితే చూపించేస్తాను. ఇది రీసెంట్గానే కట్టారండి, ఒక 8 months అయితే అవుతుందన్నమాట. ఇల్లు అయితే చాలా బాగుందండి. మేము కూడా ఫస్ట్ టైం అయితే రావడం కట్టాక. గృహప్రవేశానికి అయితే రాలేకపోయాము. దాని రీజన్ నేను మధ్యలో చెప్తాను. ఫస్ట్ అయితే మీకు కాలింగ్ బెల్ చూపించాలండి. నాకైతే ఈ ఐడియా చాలా నచ్చింది. కాలింగ్ బెల్ బయట ఉంటుంది కదండి, ఎక్కువ చిరాకు అయిపోతుంటుంది. అలాగే వర్షం పడినప్పుడు వాటర్ అది వెళ్ళిపోతుంది కదా, చక్కగా ఇలా బాక్స్లో పెట్టి ఇందులో స్విచ్ అయితే పెట్టారు. చాలా నచ్చింది ఈ ఐడియా. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం అనమాట. ఫ్రంట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ గేట్ ఉంటుందండి, అలాగే సింహద్వారం అన్నమాట. ఇది ఆల్మోస్ట్ మా ఇంట్లో లాన్లో ఉన్న టైల్స్ అండి, సేమ్ యాస్టిస్ అవే అనమాట. అలాగే ఇక్కడ కొంచెం చిన్న వాష్ ఏరియా కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి, ఇంటికి బ్యాక్ సైడ్ అనమాట. అలాగే బ్యాక్ సైడ్ ఒక బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇక్కడ చిన్న సింక్, అలాగే చిన్న వార్డ్రోబ్ లాంటిది కూడా ఇచ్చారండి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ డోరు. నాకు త్రిదక్షిణాలు ఇవి సరిగా తెలీదు, అందుకే నేను చెప్పలేకపోతున్నాను. ఇటు సైడ్ ఒక డోరు, అటు సైడ్ ఒక డోరు, అలాగే ఫ్రంట్ ఒక డోర్ ఉంటుంది. అన్నిటికి కూడా మెస్లు అయితే పెట్టించేశారండి. చాలా మంచి ఐడియా అనమాట. మేము కూడా త్వరలోనే పెట్టించుకోవాలనుకుంటున్నాము. మాకు చుట్టూ పొలాలు కదండి, కొంచెం పురుగులు అవి ఎక్కువ వచ్చేస్తున్నాయి, దోమలు కూడా. ముందైతే అవి పెట్టించుకోవాలి వెళ్ళగానే. అలాగే ఇక్కడ లోపలికి ఎంటర్ అవగానే చిన్ని వినాయకుడు అయితే దర్శనమిస్తారనమాట. చాలా బాగుంది కదండి. ఇది వుడ్ వర్క్తో చేయించినప్పుడు చిన్న పలక వేయించుకుని చిన్న వినాయకుడిని అయితే పెట్టుకున్నారు. చాలా క్యూట్గా అయితే ఉంది. ఇక నేనైతే వీడియో తీసుకుంటున్నాను, కానీ మా వాళ్ళందరూ కూడా వెంకీ సినిమా చూస్తూ చిల్ అవుతున్నారండి. ఇల్లంతా కూడా టోటల్గా మొత్తం పూర్తయిపోయిందండి. ఇక్కడ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట, చిన్న బెడ్రూమ్ వస్తుంది. ఈ బెడ్రూమ్లో వైట్ అండ్ బ్లాక్తో కబోర్డ్స్ అయితే ఇచ్చారు, వుడ్ వర్క్ చేయించారు. అలాగే ఇక్కడ ఒక అక్వేరియం కనిపిస్తుంది కదండి. ఈ అక్వేరియంలో చేపలు అయితే లేవు, కానీ మా అన్నయ్య వదన అనమాట పక్కన చిన్న కండిలో చేపలు అయితే పెట్టారు. అలాగే ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపిస్తానండి. ఈ ఫోటో అయితే మా పెళ్లి ఫోటో అనమాట. మా పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళ పిల్లలు, అదే అల్లుళ్ళు కూతుళ్ళు అందరూ కలిపి మా పెళ్ళిలో ఫోటో తీసుకున్నారండి. ఈ ఫ్రేమ్ అయితే చాలా బాగా వచ్చింది. నా పెళ్ళిలో నన్ను చూసుకుంటే నాకే నవ్వు వస్తుంది. ఇప్పటికీ ఏం పెద్ద మారలేదు అనుకోండి, కొంచెం కలర్ తగ్గానంతే. ఇక్కడ పక్కనే చిన్న జార్లో చేప అయితే పెట్టారు. ఇది సింగిల్గా ఉంది, పాపం బోర్ కొడుతున్నట్టుంది. అటు ఇటు కదలడానికి చాలా ఇబ్బంది పడుతుంది. మేము ఇలా కొడుతుంటే అది లేస్తుంది, మళ్ళీ పడుకుంటుంది అనమాట. ఇంకా దాన్ని డిస్టర్బ్ చేయాలనుకోలేదు. హాల్ వచ్చేసి చాలా చిన్నగా ఉంటుందండి. మా పెద్దమ్మ మొత్తం వంటల్లో బిజీగా ఉందనమాట. పెద్దమ్మ వదిన అక్క కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది. అలాగే ఇప్పుడు హాల్లో 2 కబోర్డ్స్ అయితే ఇచ్చారండి. చిన్నగా చిన్న చిన్న బొమ్మలు అవి పెట్టి కొంచెం డెకరేట్ అయితే చేసింది మా వదిన. అలాగే ఇటు ఫ్రంట్ సైడే హాల్లో ఒక పక్క దేవుడి గది అయితే వచ్చిందండి. చాలా బాగుంది ఐడియా. ఇది వుడ్ వర్క్తోనే చేశారనుకున్నాను, కానీ లోపల సిమెంట్తోనే చేసి పైన వుడ్ వర్క్ చేశారంట. చాలా బాగుంది. ఫ్రంట్ డోర్స్ అవి కూడా చాలా బాగా అయితే వచ్చాయండి. అలాగే మేము వెళ్ళిన రోజు గ్రహణం కదా, ఆ మార్నింగే మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకునే పనిలో ఉంది మా వదిన అయితే. చాలా బాగుంది కదండి. అలాగే కింద ర్యాక్స్ ఇచ్చారు, పైన ర్యాక్స్ ఇచ్చారు. అంటే మనం పూజా నీడ్స్ ఏవైనా కూడా అందులో మనం పెట్టుకోవచ్చు అనమాట. స్టోరేజ్ అయితే చాలా బాగుందండి. చిన్న ఇల్లు అయినా కూడా స్టోరేజ్కి మాత్రం ఎక్కడ లోటు లేదనమాట. ఇంత ప్లేస్ కూడా, చిన్న ప్లేస్ కూడా వదలలేదు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి, మా పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళ రూము. ఈ బీరువా వచ్చేసి మా వద్దంది, తన పిల్లప్పుడు తెచ్చుకుందనమాట. ఈ రూమ్లో బ్రౌన్ అండ్ వైట్ కలర్లో కబోర్డ్స్ అయితే ఇచ్చారండి. సీలింగ్స్ ఏంటి అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. మంచి రీజనబుల్ రేట్లో కూడా వీళ్ళైతే చేయించుకున్నారనమాట. మా పెద్దమ్మ అన్నీ కూడా నీట్గా చేసుకుంటుంది. అలాగే మా వదిన కూడా అంతేనండి, చాలా నీట్గా అయితే పెట్టుకుంటుంది. గృహప్రవేశంకి ఎందుకు రాలేదో చెప్తానన్నాను కదండి. యాక్చువల్గా గృహప్రవేశం అయితే సరిగా ఐడియా లేదు, February 2nd or 3rd అయ్యిందనమాట. యాక్చువల్లీ మా ఊరి జాతర Jan 26 అండి. మేము ఈ వారం రోజులు ఉండి ప్లాన్ చేసుకుందామని చెప్పి ముందే రిజర్వేషన్స్ అన్నీ కూడా చేంజ్ చేసుకున్నాం. కరెక్ట్గా Jan 20కి మావయ్య ఎక్స్పైర్ అయ్యారు, మీ అందరికీ తెలిసిందే. ఇక అందుకే గృహప్రవేశానికి రాలేకపోయాము.
మాది జాయింట్ ఫ్యామిలీ కదండి. ఈ పెదనాన్న వచ్చేసి రెండో పెదనాన్న అనమాట. వీళ్ళు వేరే ఊర్లో అయితే ఇల్లు కట్టుకున్నారు. మా ఊర్లో కాకుండా కొంచెం షాప్ దగ్గరగా ఉంటుందని చెప్పి చాలా ఆరుగురు అక్క చెల్లెళ్ళం కూడా ఒకే శారీస్ కట్టుకుందాం, ఇలా ఇలా చేద్దామని చాలా అనుకున్నామండి. కానీ ఏం చేస్తాం, ఎప్పుడు ఎలా జరుగుతుందో ఈ 25లో మాకు అస్సలు కలిసి రావట్లేదని నేను ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను. ఓకే అండి, ఇక మా గురించి ఎందుకులే కానీ, ఇంటికి గుమ్మడికాయతో దిష్టి తీస్తారు కదండి. ఆ గుమ్మడికాయ పగిలి ఇక్కడ ఇలా మొక్క పాదులన్నీ కూడా వచ్చేసాయంట. ఇక ఇందులోనే చిన్న చిన్న మొక్కలు కూడా పెట్టారండి మా పెద్దమ్మ వాళ్ళు. బెండ మొక్కలు, కొంచెం పచ్చిమిర్చి, గోంగూర, బీరపాదులు చాలా బాగా పెట్టారు. చాలా బాగా కూడా వస్తున్నాయండి. వాటర్ అది కూడా ఇక్కడ మొక్కలు బాగా పెరుగుతాయి. నల్లమట్టి కదా, చాలా బాగా పెరుగుతున్నాయి అన్నమాట. నేనేమో హోమ్ టూర్ చేసుకుంటున్నానండి. లోపలైతే వంటలు అయితే బిజీగా అవుతుంది అనమాట. చికెన్ బిర్యానీ అయితే చేశారు. అలాగే నాకు ఎంతో ఇష్టమైన ప్రాన్స్ చేశారు. అలాగే చికెన్ గ్రేవీ కర్రీ చేశారు. గారెలు వేసింది మా పెద్దమ్మ. రాగానే 10 to 11లో పాయసం అయితే కాసిచ్చిందండి. చాలా బాగుందనమాట. సేమియా సగ్గుబియ్యం పాయసం చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మీకు కనిపిస్తుంది ముల్ల గోంగూర అండి. దీనికి టేస్ట్లెస్ అనమాట. పులుపు ఉండదు, ఏమీ ఉండదు, పెద్ద బాగోదు, ఎవరు యూజ్ చేయరు. అలాగే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి వారిని కూడా కొన్ని మొక్కలు అయితే వేశారు. టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే చిన్న తమలపాకు మొక్కలు, మనీ ప్లాంట్స్ ఇవన్నీ వేశారనమాట. ఇంకా శంఖం పువ్వుల మొక్కలు అయితే వేశారు. మా ఊర్లో నిండా ఉంటాయండి. బ్లూ అండ్ వైట్, ఎల్లో ఇవన్నీ కూడా కనిపిస్తాయి. మా ఊర్లో మొత్తం ఈ శంఖం పూలు అయితే ఉంటాయన్నమాట. ఇదైతే ఇంటి అవుట్లుక్ అండి. ఎలా అనిపించిందో ఈ ఇల్లు తప్పకుండా కామెంట్ చేయండి. ఇక భోంచేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరామండి. మేము వెళ్ళే దారిలోనే పద్దాల వెంకమ్మ టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. అలాగే నడు సెంటర్లో మా డాడీ వాళ్ళ షాప్ ఉంటుందండి. యాక్చువల్గా నేను షాప్ అయితే షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ షూట్ చేశాను అనుకుని మర్చిపోయానండి. మా షాప్లో మాకు ఎన్నో మెమరీస్ ఉంటాయి. మీకు చిన్నగా కనిపిస్తూ ఉంటుంది. మా డాడీ కనిపిస్తారు, అలాగే మా పెద్దనాన్న కూడా వెనకాల ఉంటారు. అదే అనమాట మా షాపు. ఊరు నుంచి వచ్చాం కదండి, డాడీని పెద్దనాన్ని పలకరించి ఉంటుందని చెప్పి జస్ట్ ఆటోలోంచి దిక్కుండా హాయ్ చెప్పేసి అయితే బయలుదేరిపోయామన్నమాట. చూడండి, మీకు మా డాడీ అలాగే మా పెద్దనాన్న కనిపిస్తారు. అదే మా షాప్ అండి. ఇక పద్దాల వెంకమ్మ టెంపుల్కి అయితే వచ్చేసామండి. చాలా బాగుంటుంది నిజంగా. భీమవరం దగ్గరలో ఎవరైనా వస్తే కనుక తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట. వీరవాసరం నుంచి జస్ట్ 7 kilometers అయితే ఉంటుందండి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎవరైనా రావచ్చు, మైండ్ రిలాక్స్ అవుతుంది. ఎటువంటి ఎంట్రీ ఫీజు కూడా ఉండదన్నమాట. మనం ఎంటర్ అవ్వగానే కాలు కడుక్కోవడానికి ఒకవైపు, కొబ్బరికాయలు కొట్టడానికి ఒకవైపు, అక్కడి నుంచి మనం టెంపుల్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ పెద్ద హాల్లా ఉంటుందండి. ఇటు దశావతారాలు, అలాగే ఇటు పక్క అష్టలక్ష్మి అమ్మవార్లు అయితే పెట్టారు. ఇక లోపలికి ఎంటర్ అవుదామండి. మీకు ఇప్పుడు కనిపిస్తూ ఉంటుంది కదా చిన్న టెంపుల్. ఫస్ట్ అయితే ఆ టెంపుల్ ఒక్కటే ఉండేదండి. నిజంగా మీరు నమ్మరు, ఎంత అవుతుందంటే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదండి. అంటే ఈ ఫస్ట్ ఉన్న గుడి కాకుండా తర్వాత ఉన్న గుడి, ఈ చెట్టు ఉండి ఆ చిన్న టెంపుల్ ఉండేదండి అంతే. కానీ ఇప్పుడు ఎంత డెవలప్ చేశారంటే చాలామంది వస్తారు ఇక్కడికి, చాలా నమ్మకంగా కూడా ఉంటారు. నిజంగా అమ్మవారు అంత పవర్ఫుల్ అండి. ఏది అనుకున్నా కూడా మనకి తప్పకుండా నెరవేరుతుంది. మా డాడీ కంపల్సరీ ప్రతి శుక్రవారం వచ్చి పూజ అది చేసుకుని మళ్ళీ షాప్కి వెళ్ళేటప్పటికే 10 అయిపోతుందండి. అలాగే ఇప్పుడు మీకు కనిపిస్తున్న హాల్ అయితే లలిత సహస్రనామాలు పారాయణాలు చేస్తారు కదండి. అలాగే ఇక్కడ మనం ఏ పూజ అయినా చేసుకోవచ్చు. ప్రతి శ్రావణ శుక్రవారాలు కూడా ఇక్కడ వరలక్ష్మి వ్రతాలు అయితే జరుగుతాయి. అలాగే వినాయక చవితి చేసుకోవాలి, ఇంటి దగ్గర చేసుకోలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు. ఇక్కడ రామకోటి రాయొచ్చు, చాలా చేయొచ్చండి. చాలా పూజా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారనమాట. చాలా పెద్ద హాల్ అండి, ఎంతమందికైనా కూడా సరిపోతుందనమాట. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా బాగుంటాయండి. డ్రింకింగ్ వాటర్ బాగుంటుంది, టాయిలెట్స్ బాగుంటాయి, అన్నీ కూడా చాలా నీట్గా ఉంటాయండి. అలాగే ఇక్కడ మొక్కులు మొక్కుకునే వాళ్ళైతే చాలామందే ఉంటారు. మనం ఆదివారం అలాగే మంగళవారం వస్తే అసలు ఖాళీ అయితే ఉండదన్నమాట. ఈవిడేనండి పద్దాల వెంకమ్మ అమ్మవారు. చాలా నమ్మకమైన దేవత అనమాట. చూడండి, చాలా చిన్న టెంపుల్. ఈ చిన్న టెంపుల్ ఇక్కడ పక్కనే చిన్న తాడి చెట్టు ఉంటుంది. ఫస్ట్ అయితే ఈ రెండే ఉన్నాయన్నమాట. ఇదంతా కూడా చుట్టూ ఉన్న ఏరియా డెవలప్ చేసిందే. మనకి పద్దాల వెంకమ్మ అమ్మవారు గుడి బ్యాక్ సైడే చిన్న గణపతి టెంపుల్ అయితే ఉంటుందండి. చాలా క్యూట్గా ఉన్నారు, నిజంగా బాగా రెడీ చేశారనమాట. ముత్యాల హారంతో తలపైన వజ్రాల కిరీటం పెట్టుకొని వినాయకుడు చాలా అందంగా ఉన్నారు కదండి.
మనకిక్కడ అన్ని దేవాలయాలు చూసినట్టే అనిపిస్తుంది అనమాట. అన్ని దేవతలు ఉంటారండి ఇక్కడ. చూడండి చక్కగా ఒక పక్క దుర్గమ్మ, అలాగే ఒక పక్క పెద్దాల వెంకమ్మ అమ్మవారు, ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉయ్యాల్లో కూర్చుని చక్కగా పచ్చటి వాతావరణం చూస్తూ ఆస్వాదిస్తున్నట్టయితే మనకు కనిపిస్తారు. చూడండి ఎంత బాగా ఉన్నాయో ఉయ్యాళ్ళు. అలాగే నిజంగా అమ్మవారు కూర్చుని ఊగుతున్నట్టే ఉంది కదండి. చాలా బాగుంది. నేను ఇదే చాలా సంవత్సరాలు అయిపోయిందండి వచ్చి, మళ్ళీ ఇప్పుడు రావడం చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. అలాగే దీని బ్యాక్ సైడే మనకి పిల్లల ప్లే ఏరియా అయితే ఉందన్నమాట. నైట్ టైం ఈవినింగ్ టైంలో వస్తే మనకి పిల్లలందరూ కూడా కనిపిస్తారండి. అలాగే ఇప్పుడు మీకు కనిపిస్తున్నవన్నీ కూడా ఫౌంటైన్స్ అయితే ఉంటాయండి. అది ఈవినింగ్ టైంలో ఆన్ చేస్తారు. అలాగే ఇది ఈవినింగ్ వస్తే కూడా మన రామనారాయణం చూపించాను కదండి, అలాగా ఫుల్ లైటింగ్తో అయితే ఉంటుందన్నమాట. టెంపుల్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. అయ్యప్ప స్వామి టెంపుల్, హనుమాను, అలాగే నాగేంద్ర స్వామి గుడి, ఇక్కడ మీకు శివపార్వతులు. ఉగాది అయితే చాలా బాగా చేస్తారండి టెంపుల్లో. ఉగాదికి ముందు 3 రోజులు కూడా జాతర అయితే జరుగుతుంది. ఉగాది రోజు చాలా బాగా జరుగుతుందండి. మా చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటి నుంచి కూడా ఇక్కడికే వస్తారు. అసలు ఖాళీయే ఉండదన్నమాట. అలాగే మా నవడూరు సెంటర్లో షాపుల్లో వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళందరూ కూడా కొన్ని సంఘాలుగా ఏర్పడి ప్రతి సంవత్సరం ఈ కొన్ని రోజుల్లో అమ్మవారికి తప్పకుండా సంవత్సరానికి ఒకసారి మొక్కులు అయితే మొక్కుకుంటారనమాట. వాళ్ళ ఫ్యామిలీస్తో గ్యాదర్ అయ్యి ఇక్కడ చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారండి. అలాగే మా డాడీ వాళ్ళు కూడా చేసుకుంటారు. ఎక్కువ జనవరి టైంలో చేసుకుంటారనమాట. అలాగే ఇక్కడ మనకు చూసుకుంటే చిన్న సాయిబాబా టెంపుల్ ఉంది. ఇక్కడ మనం అభిషేకం కూడా చేయొచ్చు. ప్రతి గురువారం ఇక్కడ అన్నదానం కూడా చేస్తారు. అలాగే హారతి కూడా ఇస్తారు. చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ పెద్ద సాయిబాబా టెంపుల్ అయితే ఉంది. ఇప్పుడు మేము వచ్చి అరౌండ్ 3 అవుతుందండి, అందుకే ఎవరు లేరు. గుడి కూడా ఓపెన్ చేసలేదు. 4:30కి ఓపెన్ చేస్తారంటండి. ఇలా సీతారాములను అయితే ఓపెన్ ప్లేస్లో పెట్టారు. చాలా బాగా అనిపించింది. ఎక్కువసేపు ఉండాలనిపించింది, కానీ ఆటో డ్రైవర్కి అయితే ఖాళీ లేదంటండి. 10 మినిట్స్లో మొత్తం కవర్ చేసుకొని వచ్చేయండి అని అయితే చెప్పారు. ఇక మేము చేసేది వెళ్ళాక ఫాస్ట్గా వీడియో షూట్ చేసుకుంటూ అందరి అమ్మవారిని కళ్ళారా చూసుకొని ఇక ఫాస్ట్గా వచ్చేసాం అనమాట. ఈ గుడి చుట్టూతో కూడా మనకి రొయ్యల చెరువులు, చేపల చెరువులు, కొబ్బరి తోటలు ఇవన్నీ ఉండడం వల్ల ఎంత ఎండ కాసినా చాలా చల్లగా గాలి వస్తుందండి. మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, చాలా చల్లగా గాలి వస్తుంది అనమాట. అసలు కదిలి ఇంటికి రావాలని అనిపించలేదు. ఆటో డ్రైవర్ 10 మినిట్స్ టైం ఇచ్చినా మేము ఒక 1 అవర్ పాటు ఈ గుడిలోనే స్పెండ్ చేసామండి. చూడండి ఇక్కడ మనకి శ్రీ దత్తాత్రేయ ఆలయం అని చెప్పి ఇక్కడ మొత్తం అవతారాలన్నీ కూడా పెట్టారండి చుట్టూ. మధ్యలో అయితే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉందన్నమాట. ఈ గుడి ఇంత డెవలప్ కావడానికి ఒక వ్యక్తి అయితే ఉన్నారండి. ఆయనే డాక్టర్ పెనుముర్తి సూర్యనారాయణ రాజు గారు. ఆయన మా ఫ్యామిలీ డాక్టర్ అండి. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మా అందరితో కూడా. మా ఇంట్లో ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఆ డాక్టర్ గారి దగ్గరికే వెళ్తాం. మాకు కన్సల్టేషన్ ఫీజు కూడా ఉండదన్నమాట. అంత ఫ్రెండ్లీగా ఉంటారండి. చాలా మంచి ఆయన. అతని దగ్గరికి వైజాగ్ నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట. ఆయన చేతి చలవ చాలా మంచిదని అయితే చెప్తారు. ఆయనకి ఇప్పుడు 85 దాటినా కూడా స్టిల్ అదే వైద్యం అయితే అందిస్తున్నారండి. మన చుట్టుపక్కల అందరిలో కూడా చాలా ఫేమస్ అనమాట. మేము ఒకవేళ వెళ్తే మేడం అని అయితే పిలుస్తారండి సరదాగా. మనకి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఆ డాక్టర్ అయితే. మా ఇంట్లో అందరికన్నా ఎక్కువ నాకు బాగా తెలుసండి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి వీకే అనమాట. ఎప్పుడు బీపీ డౌన్ అయిపోవడం, పడిపోవడం, అక్కడికి వెళ్ళి సెలైన్లు ఎక్కించుకోవడం అనమాట. ప్రతి నెలకొకసారైనా ఇలా జరుగుతూ ఉండేది. మేడం మళ్ళీ వచ్చేసారా అని అయితే సరదాగా అంటూ ఉండేవారండి. ఆ డాక్టర్ గారిని అయితే చాలా మిస్ అవుతున్నాను అనమాట. అలాగే ఇక్కడ విగ్రహాలు అయితే పెట్టారు. మధ్యలో బుద్ధుడి విగ్రహం పెట్టి అటు ఇటు పెట్టారు. నాకు వీళ్ళు ఎవరో తెలీదు, కానీ డాక్టర్ గారే పెట్టినట్టున్నారు. ఇక్కడ చూడండి మొక్కలన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఒక పచ్చటి పల్లె వాతావరణం చూసినట్టయితే అనిపిస్తుంది. ఇక్కడ వాటర్ కొలత ఉండదు. అలాగే ఇక్కడ ఏసీ ఫంక్షన్ హాల్ కూడా ఉందండి. అలాగే ఈ గుళ్ళోనే మా అన్నయ్య వాళ్ళ పెళ్ళి కూడా అయిందండి. మా చిన్నన్నయ్య వాళ్ళ పెళ్ళి. అప్పటికి నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయలేదు. అలాగే ఈ గుడి కూడా కొంచెం అప్పుడప్పుడే డెవలప్ చేస్తున్నారనమాట. ఇప్పుడు మనం కోళ్ళని అలాగే మేకల్ని తెచ్చి ఇక్కడే మొక్కాలండి. లోపలికి అయితే తీసుకువెళ్ళనివ్వరు. ఇది బ్యాక్ సైడ్ నుంచి వస్తుందన్నమాట. ఇక్కడ చిన్న అమ్మవారి టెంపుల్ ఉంది, గుడి ఉంది కదండి, చిన్న విగ్రహం. ఇక్కడే మొక్కి ఆ పక్కన షెడ్లోనే మనకి కోళ్ళని మేకల్ని చేయడం చేస్తారండి. వంటశాలలు అన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి అన్నమాట. షామియానా ఏంటి, టెంట్లు ఏంటి, అన్నీ కూడా ఇక్కడే ఉంటాయండి. మనం ఇక్కడికి వస్తే సరిపోతుంది, బయటకు అసలు వెళ్ళవసరం లేదు. చూసారు కదా, ట్యాబ్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయండి.
ఉగాది టైం వచ్చిందంటే మాత్రం మార్నింగ్ అయితే మా ఊర్లో గొల్లం తల్లి టెంపుల్ ఉంటుంది. అక్కడ భోజనాలు అవి పెడతారు. చిన్నదిగా జాతర అయితే చేస్తారండి. కానీ ఈవినింగ్ మాత్రం తప్పకుండా ఇక్కడికే వస్తాము. ఇక్కడ పక్కన పెద్ద గ్రౌండ్ ఉంటుంది. ఆ పెద్ద గ్రౌండ్లో చాలా బాగా కండక్ట్ చేస్తారనమాట. అలాగే ఇక్కడ ఉగాది వచ్చిందంటే ఒక వారం రోజులు ఇక్కడ పెద్ద పండగే అనమాట. అంత బాగా చేస్తారండి. చూసారు కదండి, ఇదండి పద్దాల వెంకమ్మ టెంపుల్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మేమేం చేసాం, ఎక్కడెక్కడికి వెళ్ళాం, మా ఊర్లో విశేషాలు ఏంటో నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వ్లాగ్లో చెప్తానండి. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.